నిజానికి ఈ రోల్ ఎవరిది? దేవునిది కాదా? ఈ రోజున దేవుని మనం ప్రొటెక్టర్, ప్రొవైడర్ అని పిలుస్తాం కదా. ఈ రోజున అదే స్థానాన్ని దేవుడు తండ్రికి ఇచ్చాడు. ఈ రోజున మీ తండ్రి మీకోసం చేస్తున్న ప్రతి త్యాగాన్ని కూడా జ్ఞాపకం చేసి ఆయన్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. సన్మానించడం అంటే ఏదో నలుగురిలోనూ ఒక షాల్ కప్పడమో, లేదో ఆయన బర్త్డే అప్పుడు ఎప్పుడు సంవత్సరం అంతా మాట్లాడను మనము కరెక్ట్గా ఆ బర్త్డే వచ్చినప్పుడు అంత ఆక్వర్డ్ మూమెంట్గా ఇంట్లో సైలెన్స్గా ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం కాదు. ఆయన పక్కన కూర్చోండి, ఆయన కష్ట సుఖాలను తెలుసుకోండి, ఆయనతో పాటు హాస్పిటల్కి వెళ్ళండి, ఆయనతో మాట్లాడండి, ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోండి, ఆయన ప్లాన్స్ ఏంటో తెలుసుకోండి. ఆయన మీకోసం చేసిన చిన్న చిన్న త్యాగాలను కూడా ఎక్నాలజీ చేయడం ప్రారంభించండి. ప్రతి తండ్రి కూడా తన భుజం మీద భారాన్ని ఎత్తుకుంటేనే వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా, చాలా లైట్గా వారు జీవించడం ప్రారంభిస్తారు. ఆయన ఒక్కసారి భారాన్ని వదిలిపెట్టాడా కుటుంబం అంతా అల్లాడిపోతారు. ఆయన ఒక్కడ కనుక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడా కుటుంబం అంతా రోడ్డున పడతారు. ఈ రోజున మీకోసం పరితపిస్తున్న మీ తండ్రి కొరకు మీరు సన్మానించి మీరు దీర్ఘాయుష్యులు అవ్వాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. వారు సంపాదిస్తున్న ధనము, వారి రిటైర్మెంట్ ఫండ్ వారికి సరిపోతుందో లేదో కనుక్కోండి. వారి హాస్పిటల్ బిల్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారో కనుక్కోండి. ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేసిన వెంటనే ఒక కొడుకో కూతురు నాకు ఇంకా ఈ కుటుంబంతో పని లేదులే, ఈ తల్లిదండ్రులతో పని లేదులే, వాళ్ళ మాటలు నేను వినాల్సిన అవసరం లేదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఈ రోజున నాట్ ఓన్లీ ఫాదర్స్, ఐఎమ్ టెలింగ్ దిస్ టు ఆల్ ద సింగిల్ మదర్స్. ఇటు తల్లి స్థానాన్ని, ఇటు తండ్రి స్థానాన్ని, ఇటు పోషించే స్థానాన్ని, ఇటు సంరక్షించే స్థానాన్ని, ఇటు ప్రేమించే స్థానాన్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ ప్రయాసపడుతున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ఫాదర్స్ డే రోజున బై ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ఫాదర్ ఆర్ మదర్, బై ఎ స్మాల్ ట్రీట్ ఫర్ యువర్ ఫాదర్. ఈ రోజున దేవుడు మీ పైన బాధ్యతగా ఉంచిన మీ తల్లిని, మీ తండ్రి విషయంలో మీరు ప్రేమను చూపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ విత్ అ వార్నింగ్. ప్రతి తండ్రికి కూడా ఒక సేవకునిగా ఒక గద్దింపునిస్తున్నాను, ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఇది ఎవరైతే బాధ్యత లేని తండ్రులు ఉంటారో వారికి, ఎవరైతే తాగుబోతులైన తండ్రులు ఉంటారో వారికి, ఎవరైతే కుటుంబాన్ని పట్టించుకునే తండ్రులు ఉంటారో వారికి, ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను ఎంత మాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంచొద్దు. మిమ్మల్ని ఒక నాయకునిగా దేవుడు ఉంచాడు. మీ భార్యలు మీకు లోబడుతున్నారు, మీ పిల్లలు మీకు లోబడుతున్నారు. మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పటికీ కూడా వారు మీకు ఇచ్చే స్థానాన్ని ఇస్తూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. దయచేసి ఆ మర్యాదను, ఆ గౌరవాన్ని, ఆ విలువను ఎంత మాత్రం కూడా పోగొట్టుకోవద్దు. కష్టపడండి, ప్రయాసపడండి, మీ బిడ్డలకు శ్రేష్టమైన భవిష్యత్తును దయచేయండి. ఈ రోజున వారికి మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వకపోతే వారు మిమ్మల్ని ఎప్పటికీ పట్టించుకోరు, ఎప్పటికీ ప్రేమించరు, ఎప్పటికీ వారు మీ గడప తొక్కనివ్వరు. దయచేసి అటువంటి వారిగా మీరు ఉండకుండా ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, ఆ రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ని మీరు కాపాడుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిందిగా దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను. God bless you. Have a wonderful day and happy Father's Day to all of you.